కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం దేశాయిపేట్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు మోరిగిల్ శ్రీనివాసరావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాతబాలు ప్రచారం నిర్వహించారు. జకీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్ కి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రేపు పచ్చి బట్టలు వేసుకొని హనుమాన్ మందిర్ ఎక్కడ నేను సిద్ధంగా ఉన్నా, మీరు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. మరి అనవసరంగా మరి ఒక నాయకుడు కార్యకర్తను కాపాడితే ఆ కార్యకర్త గురించి నీచంగా మాట్లాడేటటువంటి సంస్కృతి మీరు తప్ప మాది కాదు. మీరు దయచేసి అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇలా మేము చాలా చేసినాం, మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు అందరికీ కూడా తెలుసు, అక్కడ ఉన్నటువంటి నాయకులకు కూడా తెలుసు. మేము ఏ రోజు ఏ స్వార్థం చూసుకోకుండా మేము నష్టపోయి మీకోసం చేస్తే మేము ఈ రోజు మీకు దొంగలా కనబడుతున్నామంటే మరి ఎవరేం ఇక్కడ భయపడే వ్యక్తులం కాదు. మేమేదో డైరీలు రాసుకుంటున్నాం, పేర్లు రాసుకుంటున్నాం అంటే మీరు రాసుకోండి. మేము చావడానికైనా సిద్ధం, చంపడానికైనా సిద్ధం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది బెదిరించడం మంచి సంస్కృతి కాదు. మరి ప్రజాస్వామ్యంలో ఓటు అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. మరి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి వచ్చి ఓటు అడగచ్చు, టీఆర్ఎస్ పార్టీ వ్యక్తి వచ్చి ఓటు అడగచ్చు, బీజేపీ పార్టీ వ్యక్తి వచ్చి ఓటు అడగచ్చు, స్వతంత్ర అభ్యర్థి కూడా ఓటు అడగచ్చు. మరి ప్రజాస్వామ్యం ఇదే చౌరస్తాలో ఇంకో పార్టీలో వచ్చి కూడా నిన్న మొన్న మీటింగ్ పెట్టిపోయారు. ఇవాళ మేము పెడతా ఉన్నాం. కానీ తప్పు కాదు కదమ్మా, ఇట్లా బెదిరించడం మంచి పద్ధతి కాదు. ఆలోచించండి. మన ఊళ్ళో రామందిర్ లేదా? రామందిర్ ఉంది. మనం వెళ్తున్నామా లేదా? రామందిర్కి పొద్దున వెళ్తున్నామా లేదా? అందరం కూడా ఆంజనేయ స్వామి గుడి ఉందా లేదా? మన ఊర్లో ఉందా లేదా? మనం వెళ్తున్నామా లేదా? గుడికి వెళ్తున్నామా లేదా? అందరం మన గుడికి వెళ్తున్నాం. అయోధ్యలో ఈ రోజు రామందిర్ కట్టమని చెప్పి మతంగా గురించి ఆలోచించి మాకు బీజేపీ ఓటేయండి అని చెప్పి ఒక దుష్ప్రచారం బాగా జరుగుతుంది. దుష్ప్రచారంగా ప్రచారం చేస్తున్నారు. దాన్ని మనం తరిమి కొట్టాలి. ఎందుకంటే बीजेपी ये रोज मम्मी पटेल मन ऊर को चढ़ा भाई साहब कोई फोटो उतारे क्या बीबी पटेल को? आप देखे क्या? अपने गांव में आए क्या? एक बार भी आया क्या भाई साहब? अक्का మీరు ఎప్పుడైనా చూసారా బీబీ పటేల్ కి? చూడలేదు కదా. సో అలాంటప్పుడు మనం బీబీ పటేల్ కి ఎందుకు ఓటేయాలి? మనతో ఉండే వ్యక్తి సురేష్ షెట్కర్ గారు. మీరు ఎప్పుడైనా తెలుగులో సురేష్ షెట్కర్ సార్ మాట్లాడతారు, బీబీ పటేల్ మాట్లాడతారా? అన్న ఎక్కడున్నావు అంటే ఆప్ క్యా బోల్ రహే అంటాడు. ఆయనకు అర్థమే కాదు తెలుగు. మరి మన అక్కలకు కొంచెం హిందీ రాదు. మన హిందీ రానప్పుడు మన వాళ్ళకేం అర్థమవుతుంది? ఏమీ అర్థం కాదు. సో అలాంటప్పుడు మనం బీజేపీకి ఓటు వేయకూడదు. ఇంకొక విషయం ఏంటంటే బీజేపీకి ఓటు వేస్తే ఈసారి రాజ్యాంగాన్ని మార్చేస్తారు. రాజ్యాంగాన్ని మార్చేస్తే ఏమవుతుంది? ఎస్సీ ఎస్టీ అందరూ కూడా చాలా వచ్చే ఉద్యోగాలన్నీ పోతాయి. ఎస్సీలకు వచ్చే రాజ్యాంగ నిర్మాత ఎవరైతే అంబేద్కర్ ఉన్నారో, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని వాళ్ళు తిరిగి రాస్తారంట. తిరిగి రాస్తే అప్పుడు లాస్ అయ్యేది ఎవరు? మైనార్టీ రిజర్వేషన్ పోతుంది. ఎస్సీలకు ఉద్యోగాలు రావు, ఎస్టీలకు ఉద్యోగాలు రావు. మరి అట్లా చేద్దామని బీజేపీ కోటేసి ఏమవుతుంది? మన ఉన్నంత రాజ్యాంగం మార్చేస్తారు. మీకు వచ్చే ఉద్యోగాలు రావు. చాలా మంది నిరుద్యోగాలలో ఎక్కువైపోతుంది. అప్పుడు ఏం చేద్దాం? అందుకని మనం అందరం కూడా కాంగ్రెస్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి. రవీందర్ రెడ్డి గారి నాయకత్వం, సురేష్ షెట్కర్ గారి నాయకత్వం, మోరల్ శ్రీనివాసరావు గారి నాయకత్వం.